క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు పేతురు గారికి ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు. ఈ బాధ్యతను అప్పగించే ముందు పేతురు గారిని ఒక ప్రశ్న క్రీస్తు ప్రభు అడుగుచూ ఉన్నారు. అది ఏమిటి అంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఈ ప్రశ్న పేతురుపై ఉన్న సందేహం వలన కాదు, కానీ పేతురు గారిని క్రీస్తు ప్రభువు ఇదివరకే తన స్త్రీ సభకు నాయకుడిగా ఎన్నుకొని ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల కాలంలో తాను ఎవరో తెలియదు అని 3 సార్లు పేతురు గారు బొంకి ఉన్నారు. అందుగురించే ఈరోజు సువార్త పఠనం ద్వారా క్రీస్తు ప్రభు తాను ఇచ్చిన పిలుపును ధృవీకరిస్తూ ఈరోజు పేతురు గారికి ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు. ఈ 3 సార్లు అడగటము మనకు 3 విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. ప్రతి దైవ సేవకుని కూడా 3 బాధ్యతలు ఉంటాయి: యాజకత్వము, రాజత్వము, ప్రవక్తగా. ఈ 3 అంశములు కూడా ప్రతి జ్ఞానస్నానం తీసుకున్న క్రైస్తవునికి క్రీస్తు ప్రభువు తన శ్రీ సభ ద్వారా అందజేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని ప్రేమించడం అంటే కేవలం అది మన మాటలకు మాత్రమే పరిమితం కాకూడదు. మన క్రియల ద్వారా, మన సేవ రూపంలో దానిని కనపరచాలి. క్రీస్తు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని సహితము కలువరిగిరిలో సిలువపై మరణించడానికి వెనుకంజ వేయలేదు. దీనినే తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నట్లుగా, తన స్నేహితుని కోసం తన ప్రాణాన్ని దారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడూ లేడు అని మనకు నేర్పిస్తున్నారు. పునీత పేతురు గారు కూడా తన జీవితంలో స్వయంగా దీనినే నెరవేర్చి ఉన్నారు. తాను ఎవరో తెలియదని బొంకిన పేతురు గారే తన జీవితాన్ని క్రీస్తు ప్రభువుకై అర్పించి సాక్షిగా నిలిచారు. ఈరోజు నిన్ను నన్ను కూడా క్రీస్తు ప్రభువు అడుగుచూ ఉన్న ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. మన సమాధానము, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మన మాటలలో చెప్పవచ్చు. కానీ ఆ ప్రేమ కేవలం మన మాటలకు మాత్రమే కాకుండా మన కుటుంబంలో, మన పొరుగు వారిపై ఆ క్రీస్తు ప్రేమను మనం చూపించగలగాలి. తద్వారా క్రీస్తు ప్రేమ మన ద్వారా ఇతరులలో పరిపూర్ణం గావించేటట్లుగా ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం.